నా పేరు రేవంత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా ప్రాజెక్ట్ పేరు హజార్డ్స్ ఆఫ్ స్మోకింగ్. హజార్డ్స్ ఆఫ్ స్మోకింగ్ అంటే సిగరెట్ల వల్ల నష్టాలు. స్మోకింగ్ poses significant hazards to health, causes a range of short term effects and long term effects. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే సిగరెట్ కలిస్తే త్వరగా వచ్చేవి. అవి బ్యాడ్ బ్రీత్ అంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది. రెడ్యూస్ బ్రెయిన్ యాక్టివిటీస్, వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కఫింగ్, వాళ్ళకి దగ్గు ఎక్కువగా ఉంటుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటారు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాల్చి వచ్చేది. క్యాన్సర్ ఎక్కడెక్కడ వస్తుందంటే లంగ్స్, ఊపిరితిత్తుల దగ్గర, నోరు దగ్గర, కిడ్నీ దగ్గర, లివర్ దగ్గర, పొట్ట దగ్గర, సెర్విక్స్ దగ్గర. రెస్పిరేటరీ డిసీజెస్ కూడా ఒక లాంటి క్యాన్సర్ లాంటిది. అవి ఎక్కడెక్కడ ఉంటాయంటే COPD, హార్ట్ అండ్ సర్క్యులేటరీ ఇష్యూస్, స్ట్రోక్, కొరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్, రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్, ఎక్స్టైల్ డిస్ఫంక్షన్, ఇన్ఫెర్టిలిటీ. అంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇది స్మోక్ చేస్తే వాళ్ళు కడుపులో ఉన్న బాబు చనిపోతారు. ఎందుకంటే డిస్ఫంక్షన్ అయ్యి. ఎడిషనల్లీ స్మోక్ ఎక్స్పోజ్ టు సెకండ్ హ్యాండ్ స్మోక్ పాజెస్ రిస్క్ ఫ్రమ్ నాన్ స్మోకర్ ఆల్సో. స్మోక్ చేసే వాళ్ళ పక్కన స్మోక్ చేయలేని వాళ్ళు ఉన్నా కూడా స్మోక్ చేసినట్టే లెక్క. ఎగ్జాంపుల్ స్మోక్ కొద్దిగా లోపలికి వెళ్ళి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఉన్న లంగ్స్ ఇలా అయిపోయి చాలా మంది చనిపోతారు. ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ నాకు చెప్పిన వాళ్ళు శైలజ మిస్. ఈ ప్రాజెక్ట్ పేరు హజార్డ్స్ ఆఫ్ స్మోకింగ్. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.